హాయ్ అండి. ఇప్పుడు నేను పెనమకూరు దగ్గర ఉన్నానండి. పెనమకూరు హై స్కూల్ దగ్గర. పెనమకూరు హై స్కూల్ దగ్గర మనకి ఇప్పుడు ఒక 8 ఎకరాల 55 సెంటు వచ్చిందండి. 8 ఎకరాల 55 సెంటు, 25 అడుగులు డొంక ఫేసింగ్ అండి. మీకు కనిపిస్తుంది చూడండి పెనమకూరు, అదిగోండి వాటర్ ట్యాంక్, ఇల్లులు, ఇదిగోండి ఈ కనిపించేది హై స్కూల్. ఆ కాంపౌండ్, వైట్ కలర్ కాంపౌండ్ బాగుంది, హై స్కూల్. పెనమకూరు హై స్కూల్. హై స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. ఉన్నదానికి ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అక్కడి నుంచి హై స్కూల్ దగ్గర బ్యాక్ సైడ్ 3వ మొక్క వస్తుంది. అక్కడ గుబురు చెట్టు కనిపిస్తుంది చూడండి, అదిగో నాయలు ఉంది అక్కడ. ఆ గుబురు చెట్టే తార్ రోడ్డు, పెనమకూరు ఊయూరు వెళ్ళే తార్ రోడ్డు. అదిగో ట్రాక్టర్ వెళ్తుంది, ట్రాక్టర్ స్లోగా వెళ్తుంది, వెహికల్స్ వెళ్తున్నాయి. తార్ రోడ్డు అది ఊయూరు వెళ్ళే తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డు దగ్గర నుంచి ఒక డొంక వస్తుంది, అది బందర కాలువ కట్ట డొంక వస్తుంది, 60 అడుగుల డొంక. ఆ డొంక మీద నుంచి ఇలా వస్తే అదిగోండి ఆ గడ్డి మోపు ఉంది కదా, ఆ గడ్డి మోపు దగ్గర దిగి అక్కడి నుంచి 25 అడుగులు. ఈయన ఒక 25 సెంట్లు కొనుక్కున్నాడు. ఇక్కడ మా వెహికల్స్ ఆగున్నాయి, అక్కడ బైకులు పెట్టాం. 25 సెంట్లు కొనుక్కున్నాడు. అక్కడి నుంచి ఆ పెద్ద డొంక, ఆ మెటల్ రోడ్డు ఒక 60 అడుగులు ఉంటుంది, పెద్ద రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడ వరకు 25 సెంట్లు కొనుక్కున్నాడు. ఈ చెరుకు తోట ఆయన దగ్గర 25 సెంట్లు కొనుక్కున్నాడు. అక్కడిని ఇదే పొలం. ఇప్పుడు నేను వెళ్తున్నాడు కదండి, అదో మడి మినిమం చూడండి. అద్దు అటు సైడ్ అది బార్డరు, ఇటు సైడ్ ఇది బార్డరు. ఈ గట్టు వెళ్ళేది ముందు అక్కడికి. ఇది ఫస్ట్ మడి, నేను నుంచుంది 2వ మడి. ఇదిగోండి చదరం మొక్క, అది 3వ మడి. 3వ మడి వచ్చేసి అక్కడ అది కుప్ప కనిపిస్తుంది, కుప్పకు ముందు అది ఉంది. మొత్తం ఈ 3 మళ్ళు, ఈ 3 మళ్ళు కలిపి 5 ఎకరాలండి. మొత్తం చదరంగానే ఉన్నాయి, క్రాసులు ఏమీ లేవు, క్రాసులు లేవు, ఏమీ లేవు. అంతా చదరంగా పక్కా ఉంది. అదొక చదరపు మొక్క ఫస్ట్ మడి, 2వ మడి, దానికి సమానంగా 3వ మడి సమానంగా 3 మొక్కలు కలిపి 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలకి ఆ 25 అడుగు రోడ్డు చూపిస్తాను. మళ్ళీ 5 ఎకరాల పక్కన ఇటు ఒకటి, ఇదో 3 ఎకరాల 30 సెంట్లు. ఇదిగోండి ఇది గట్టు, ఆ గట్టు అట్లా మళ్ళీ ఇటు సైడ్ ఈ గట్టు. అన్నీ చదరపు మొక్కలే అండి, కొనుక్కున్నాడు మొత్తం. ఇవ్వండి ఈ 3 ఎకరాల 30 సెంట్లు ఆయన కొనుక్కున్నది. అక్కడ వరకు ఆ చివర గ్రీన్గా కనిపిస్తుంది చెరుకు తోట, ఆ చెరుకు తోట ముందు చిన్న గట్టు ఉంది, ఆ గట్టు వరకు. ఇది 3 ఎకరాల 30 సెంటు. ఈ 3 ఎకరాల 30 సెంటు కొనుగోలండి. ఈ 3 ఎకరాల 30 సెంటుకి ఇదిగోండి బోరు, సబ్మెర్స్ బోరు. ఈ 5 ఎకరాలు వచ్చి పూర్వజీతం, అంటే తాతల దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి ఇతనికి వచ్చింది. దానికి డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఇది 5 ఎకరాలు. దీనికి అదిగోండి బోరు, అదిగో సబ్మెర్స్ బోరు. 2 బోర్లు ఉన్నాయి మొత్తం. ఈ 5 ఎకరాలు, ఇదో 3:30, మొత్తం 8 ఎకరాల 30. అది 25 సెంటు. అది 25 సెంట్లు దారికి కొన్నారండి, 25 అడుగుల దారి. అది మొత్తం 8 ఎకరాల 55 సెంటు. 8 ఎకరాల 55 సెంటు అండి పెనమకూరు. ఈ ఊర్లో అంతా పొలాలు కొంచెం గరువు పొలాలు అంటారు, అదే మెట్ట పొలాలు, చెరుకు వేసుకుంటారు. ఈ చెరుకు అయిపోయినప్పుడు ఇదిగో ఇలా మినిమం వేసుకుంటారండి. 2 బోర్లు ఉన్నాయండి, 2 సబ్మెర్స్ బోర్లు ఉన్నాయి. మొత్తం 8 ఎకరాల 55 సెంటు. మీకు అది దారి చూపిస్తాను. 2 సబ్మెర్స్ బోర్లు ఉన్నాయి. వచ్చేయండి వెళ్ళిపోదాం, ఏమంటే వచ్చేయండి వెళ్ళిపోదాం. ఇవ్వండి వెహికల్ వేస్తుంది చూడండి, కట్ట మీద బైకు. ఇది బందర కాలువ పక్కన కట్ట. అటు సైడ్ తార్ రోడ్డు పోసారు, ఈ కట్టకు అవతల తార్ రోడ్డు పోసారు. ఈ కట్ట మీద కూడా తార్ రోడ్డు వేస్తారు. దీనికి దారి అక్కడ. అదిగోండి తార్ రోడ్డు దగ్గరగా.
ఈ గుబురు చెట్టు గడ్డి కుప్ప ఉంది కదా, గడ్డి కుప్ప కానుకొని అది తార్ రోడ్డు, అక్కడి నుంచి అక్కడికి. దీనికి కూడా తార్ రోడ్డు పోస్తారు ఈ కట్టకి. ఇక్కడ ఇదిగోండి ఆ చెట్ల దగ్గర నుంచి ఇక్కడ వరకు దారి, చేలోకి దారి 25 సెంట్లు. ఈ దారి కూడా కొనుక్కొని పోసుకున్నాడండి. ఈ చెరుకు తోట ఆయన దగ్గర కొనుక్కున్నాడు. ఈ దారికి, ఈ చెరుకు తోట ఆయనకి కానీ, ఈ లెఫ్ట్ సైడ్ ఈయనకి కానీ ఎవరికి హక్కు లేదు. ఈయన సొంతంగా ఇది కొనుక్కున్నాడు 25 సెంట్లు అక్కడి నుంచి అక్కడికి. ఈ 8 ఎకరాల 50 సెంట్లకి. ఇదిగోండి మినిమం